రత్నపాలయ్య గారికి, రాజయ్య గారికి నా వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు గారు సిలువలో పలికిన 3వ మాటగా మనం ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత వచనం కూడా, తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలమ్మా. చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవ, ప్రభువా నాయన, ఇదిగో ప్రభు నీ సన్నిధానంలో ప్రభువా నిలవబడి, ప్రభువా నాయన నీ మాటలు మాట్లాడుచుండగా ప్రభువా నాయన నీ పరిశుద్ధ ఆత్మదేవుని నాలో నింపండి. ప్రభా నీవు ఏమి మాట్లాడుచున్నావో ప్రభా నాతో మాట్లాడించండి. ప్రభా నాయన నీ అద్భుతమైన శక్తి చేత, నీ మాట శక్తి చేత ప్రభా నన్ను నిలవబెట్టండి. ప్రభా నాయన నేను మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభా ఇక్కడ ఉన్న వారందరికీ ప్రభా వారి హృదయాలను తాగడానికి ప్రభా నీవే సహాయం చేయి, నడిపించండి. ఒక చిన్న ప్రార్థన మీ ఆలోచన చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, యేసు తన తల్లియును తను ప్రేమించిన శిష్యుడి దగ్గరున్నట చూచి ఇలా అన్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ఉండగా, యేసుక్రీస్తు భూమికి ఆకాశాల మధ్య నిలబడి ఉన్నప్పుడు అంతటి వేదనలో కూడా తన బాధ్యతను ఒక తల్లి తన 9 నెలల గర్భంలో మోసి దాన్ని భూమి మీద తీసుకొచ్చింది. నా తల్లిని ఇప్పుడు నేను విడిచిపెట్టేస్తే నా తల్లి ఎలా బతుకుతుందని తను ఆలోచించిన విధానాన్ని బట్టి తన బాధ్యత నిర్వర్తించాడు. అంటే యేసుక్రీస్తు తర్వాత తను ఎవరు చూసేవారు లేరా? ఇంకా ఉన్నారు. యేసుక్రీస్తుని తర్వాత తన సహోదరులు, తన సహోదరులను కూడా ఉన్నారు. అయినను యేసును సిలువ వేసినప్పుడు మాత్రం తన సహోదరులు కానీ తన సహోదరులు ఎవ్వరూ రాలేదు. తన తల్లి తన కడుపునటువంటి పుట్టిన తన తల్లి రొమ్ములు బాదుకుంటూ ఏడ్చుచు సిలువలో తన కుమారుడను సిలువ వేసినప్పుడు ఎంతగా రోధిస్తూ, ఎంతగా బాధపడుతూ, ఇదిగో తన ప్రియశిష్యుడైన యోహానును తన తల్లికి అప్పగించి, ఇదిగో యోహాను, నా తల్లిని నీ చేతికి అప్పచెప్పుచున్నానని తన బాధ్యతను నెరవేర్తిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది తల్లి తన కుమారుడు ఎక్కడైనా చిన్న తప్పులు చేసి దొరికిపోయినప్పుడు, ఏదన్నా ఎక్కడైనా కొడుతున్నప్పుడు కానీ, ఏదైనా బాధ అనుభవిస్తున్నప్పుడు కానీ, తల్లికి తెలిసిన వెంటనే తల్లి వచ్చి, అయ్యా, నా కుమారుని ఏం చేయొద్దు, నా కుమారుని బట్టి నన్ను శిక్షించండి, నా కుమారుని ఏది చేయొద్దు, తనకి ఏదైనా శిక్ష ఏదైనా ఉంటే నాకు మాత్రమే వేయండి అని చెప్పి తన జీవితం సైతం కూడా తల్లి తన కుమారుని బతికించుకోవడం కోసం తన తల్లి ప్రాణత్యాగానికైనా కొనియాడుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమ అలాంటిది. కానీ యేసయ్య ప్రేమ చూడండి, తను ప్రేమించిన తన తల్లిని కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తన తల్లిని ఒంటరి దాన్ని చేయకుండా తన శిష్యుడికి అప్పగించి తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడండి. ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా పాడైపోయి, ఇదిగో నాన్న, నాకు సెల్ ఫోన్ కావాలి, సెల్ ఫోన్ లేకపోతే నేను ఉండలేను, నాకు బండి కావాలి, నా బండి లేకపోతే నేను బయటికి వెళ్ళకపోతున్నాను, నా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిస్తున్నారు అని ఎంతోమంది తల్లిదండ్రులను బాధ పెట్టి ఏమి కొనేవోపోతే అది విడిచిపెట్టేసి, లోకాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, ఇంటిని విడిచిపెట్టేసి తనకి ఇష్టాసరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ రోజులో చాలామంది కూడా. అయినా నువ్వు తల్లిదండ్రులు తనను ప్రేమించి, నా కుమారుడు నాతో ఉంటే చాలు, నా కుమారుడు నన్ను ప్రేమిస్తే చాలు, నా కుమారుడు నా ఇంట్లో ఉంటే చాలు అని వాళ్ళు తన కష్టార్జితమును కాకుండా ఇంకాను అప్పులు చేసి ఎంతగానో తను కోరుకున్నటువంటి సెల్ ఫోన్ విషయం కానీ, బండి కానీ, తనకు కావలసిన ప్రతీదీ వస్త్రముల సహితము కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ప్రతీదీ అడిగిన వెంటనే తెచ్చిస్తున్నారు. ఇది చాలా తప్పని అంటున్నారండి. ఎందుకంటే తల్లిదండ్రులు ముదిమి వచ్చేంత వరకు కూడా మనల్ని కాపాడుతూ ఉండలేరు, మనం పోషించి ఉండలేరు. తన శక్తి, తన శరీరంలో ఉన్నటువంటి ఓపిక ఉన్నంత వరకు మాత్రమే మనల్ని పోషించగలరు. మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మన తల్లిదండ్రులను పోషించుకోవాలి, అది మన బాధ్యత. నేను ఓన్లీ పురుషుల గురించి చెప్పట్లేదండి, స్త్రీల గురించి కూడా చెప్తున్నాను, తన కుమార్తెలు కూడా చెప్తున్నాను. కుమార్తెలు చాలామంది
నేను చాలా చోట్ల చూశాను. కుమార్తెలు హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు చెప్తున్నాను. అమ్మ నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి. హైదరాబాద్ సిటీలో నేను బోలెడు సార్లు చూశాను. నేను హైదరాబాద్లో 2 నెలల పంచాయతీకి వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఇదివరకులాగా పంజాబీ డ్రెస్సులు వేస్తాం మానేసి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ చూడండి తన ముక్కు మొహం తెలియడం కోసం ప్రేమించి ఎలా పడితే అలా తిరిగేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. రేపు పొద్దున్న నాడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఎవరి గతి? చావే గతి. లేకపోతే నా తల్లి నన్ను క్షమించడు, నా తండ్రి నన్ను క్షమించదు అని చెప్పేసి చావుకి సిద్ధమైపోతున్నారండి. అలాంటి వారి కోసమండి మనం దేనికోసం మనం పక్కన పెట్టకూడదు. ఎప్పుడైనా సరే మనం దేవుని యందు భయభక్తులు కలిగి నిలవబడే వారిగా మనం ఉండాలండి. అయితే మనం చిన్న వాక్యం చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. చూడండి, దేవుడైనటువంటి ఎంతో జ్ఞానవంతమైన సొలొమోను మనకు మాట్లాడేది వినిపించినటువంటి కీర్తన అండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. చూడండి, మన కన్న తండ్రిని ఎంత నాన్న నాకు ఇది కావాలనగానే తీసుకొస్తారు. కొంతమంది నేను చూశానండి, నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు, అరే నాన్న నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చారా, ఇక్కడ నీకు ఏం పనిరా అన్న కన్న తండ్రిని దూషించి తన స్నేహితుల ముందు, తన బంధువుల ముందు తన తండ్రిని చులకనగా చూసే కుమారులు ఎంతోమంది ఉన్నారండి. తన తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం, తన తండ్రికి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఏది కూడా తన తండ్రికి లేకుండా చేస్తున్నారండి. ఈ లోకంలో నీ తండ్రి నీ తల్లి లేనిది ఈ లోకంలో నువ్వు ఎలా వచ్చావు? నీ తల్లికి తండ్రికి నువ్వు విధేయుతుడివై ఉండాలి. నీ తల్లిదండ్రులు బట్టి నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రులను ఎక్కడా కూడా నువ్వు అవమానపరచకూడదు. నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుకుంటే దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. ఈ రోజున కాకపోయినా ఈ లోకంలో నివసించే అంతవరకు మాత్రమే మనం ఈ లోకంలో ఉంటాం. రేపటి రోజున ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన దేవుని రాజ్యాన్ని చేరుకోలేమండి. మనం ఎంత మాత్రము చేరుకోలేము. మన నిత్య నరకానికి పాత్రం అవుతామండి. అలాగే నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకము. చూడండి, మన తల్లి ముసలిది అయిపోయిన తర్వాత చాలామంది ఇదిగో నీ బ్యాగ్ చదువుకో మనం ఊరెళ్తామని చెప్పేసి బస్ స్టాండ్ల చుట్టూ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర విడిచిపెట్టి ఇప్పుడే వస్తామని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది వస్త్రాలు లేక, చాలామంది తినడానికి తిండి లేక రోడ్ల చుట్టూ తిరుగుతున్న చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళు సోషల్ మీడియాలో అంతమంది పోస్టులు పెట్టినా క్షమించండి, తన కుమారుడు తన కుమార్తె చూచి కూడా, తన బంధువులు చూచి కూడా ఒక్కరు కూడా తను ఆదరించేవారు ఉండరండి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే కన్న తల్లిని పోషించలేని స్థితిలో మనం ఉన్నాం, దేన స్థితిలో ఉన్నామంట. మన కుమారులను, మన భార్యను, మన సౌకర్యాలు మనం చూసుకుంటున్నామే కానీ నన్ను కన్న నా తల్లిని మనం పట్టించుకోవట్లేదండి. మన అంత వీరిగా మనం ఉండకూడదండి. మన తల్లిదండ్రులను అనుదినము అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుకోవాలండి. మన తల్లి లేనిది మన ఈ లోకంలో లేము. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులను మనం భయం కలిగి ఉండాలి. ఇదిగోండి, ఈ రోజున కూడా తల్లిదండ్రులు తన బిడ్డలను చాలా గారభంగా చేసేస్తున్నారండి. ఒక వయసులో గారభం పనిచేయదండి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత కుమార్తెలకి పని ఒత్తిడి నేర్పించుకోవాలి, భయం చెప్పుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రేమ చూపిస్తే పిల్లల మాట వినరండి. నేను చాలామంది కుటుంబాలను చూశాను. ఈ రోజున నా దూర బంధువు అయిన ఒక అతను, నాన్న నాకు సెల్ ఫోన్ కావాలి, నేను సెల్ ఫోన్ లేకపోతే ఇంట్లో ఉండలేకపోతాను, నాన్న నాకు బండి కావాలి, బండిలో పెట్రోల్ కావాలి. మా చిన్నాన్నగారు అన్నారు, ఎవరే బండి కొన్నాను, బండిలో పెట్రోల్ నేను ఎందుకు కొడతాను, నువ్వు కొట్టించుకోరు సంపాదించుకోమంటే, అదేంటి బండి కొన్నవాడు బండి పెట్రోల్ కొట్టించవా? ఇలాగైతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నా బట్టల బ్యాగ్ నా సెదరిచ్చేయండి. ఇదే రోజున నేను కూడా నా తల్లితో నేను ఇలాగే అనివ్వండి. నేను కష్టార్జితాన్ని సంపాదించుకుంటాను, కానీ అప్పుడు నాకు నా తల్లి బండి గట్ట అంత నేను అనలేదు. కానీ నా తల్లి నన్ను కంటికి రెప్పలకి ఎప్పుడు కాపాడుకున్నాను, నా ప్రతి అవసరం తీర్చింది. నేను నా తల్లికి ఎప్పుడు భయం, నాకు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే చాలా భయం కూడా.
మా అమ్మ ఎప్పుడైనా ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నాక నాకు భయం వేసేద్ది. అమ్మ మా అమ్మ ఏమంటుంది, ఏం తిడుతుంది అన్న భయం నాలో చాలా ఉంటుంది. తల్లిదండ్రుల భయం ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రుల భయం ఉన్న వాళ్ళకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఈరోజు అన్ని జనుల పిల్లలు చూడండి, ఒక పూజ చేసేటప్పుడు భక్తిగా వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. అదే మన క్రైస్తవుల పిల్లలు అనుకోండి, మందిరానికి వచ్చి కాసేపు అలా తిరిగేసి ప్రార్థన అయిపోయిందా, పదండ్రా సినిమాకి వెళ్ళిపోతాం, పదండ్రా అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పేసి చాలామంది ఎలా పడతారో దిగేస్తాం మన క్రైస్తవుల బిడ్డలు. అదే అన్ని జన బిడ్డలు అనుకోండి, అర్ధరాత్రి పూజన్న అలాగే కూర్చొని ఉంటారు, అసలు లేవరు. నేను పని చేస్తున్న షాప్ దగ్గర మా కుర్రోడు ఉంటాడు, అయ్య బాబా కుర్రోడు అన్నయ్య సాయంత్రం పూజ నేను రాను, పొద్దున్న లేట్ అవుద్ది, లేదా రేపు సాయంత్రం వస్తాను ఖచ్చితంగా చెప్తాడు. షెడ్డుకు వచ్చిన తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకుంటాడు ఫోన్లో. పని ఉంది, పని వచ్చింది రారా అన్నాం అనుకో, అనయ్య గేమ్ ఆడుతాను ఇందులో పని ఏంటన్నా, చేతనాగు వస్తనాగు ఖచ్చితంగా చెప్తాడు. అది అన్ని జనుల బిడ్డలు చూడండి, వాళ్ళు దేవుని యందు ఎందుకు మాట్లాడినటువంటి విగ్రహాలకు అలా భయపడుతున్నారు. కానీ మన దేవుడు మాట్లాడతాడు, మన దేవుడు మాట్లాడగల దేవుడు అయినా కానీ మన దేవుడికి మనం భయపడము, మన బిడ్డలు భయపడరు. అలాంటి స్థితిలో మనం ఉన్నామండి. మనం ఎప్పుడు కూడా మన బిడ్డలను భయం చెప్పాలి. ఒకవేళ తల్లి భయం చెప్తున్నప్పుడు తండ్రి మాట్లాడకూడదు. కాసేపు తర్వాత తండ్రి వెళ్ళి ఒరే అలా కాదు ఇలా చేసుకొని ఓదాల్సిన తర్వాత తల్లిదండ్రులకు అర్థమవుతుంది. మనం పిల్లలు పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. భయం చెప్పలేకపోతే రేపన్న రోజున వాళ్ళు మన మాట వినరు. మన మాటే కాకుండా దేవుడి మాట కూడా వాళ్ళు లెక్క చేయరు. ప్రతి విషయంలో మనం వాళ్ళని కంటబెట్టుకొని అనుదినం వాళ్ళని మనం అనుసరించుకునే వారుగా మనం ఉండాలండి. అలాగే అండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. చూడండి, మనం పుట్టేసాం, మనం పెంచేసాం, మనం పెద్దవాళ్ళు అయిపోతామని కాదండి. మనము మన తల్లిదండ్రులను సంతోషపెట్టాలండి. సంతోషపెడతామంటే భోజనం పెట్టేసి ఇదిగో 10 మందిలో కూర్చొని నాలుగు పొగడతైన మాటలు మాడేస్తే సరిపోదండి. మన జీవించుతున్నంత కాలము కూడా మన తల్లిదండ్రులను ఎక్కడ కూడా అవమానపరచకూడదు. ప్రతి విషయంలో వాళ్ళకి ఆధారపడి, ప్రతి విషయంలో మనం వాళ్ళని ఎక్కడ కూడా లోటు చేసుకోకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మనం ఏం మాట్లాడాలి. ఇప్పుడు మనకు ఇల్లు ఉంటున్నాం కదండి, మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఎంతో అప్పు చేసి మనల్ని పెంచుతారు. ఎన్నో అవసరతలు ఉంటాయి. చాలామంది సంపాదించిన సంపాదన కొంచెం కూడా ఎవరు, దాంట్లో నేను కూడా ఒకడిని. నా యొక్క సంపాదన నాకున్నటువంటి శ్రమలకు సరిపోతాయి. అయినా కానీ నా తల్లి నన్ను ఏది కూడా నా దరి చేరనవ్వకుండా నన్ను కంటికి రెప్పలా నా ప్రతి అవసరతను తీర్చుచున్నది. చాలామంది ఉంటారు తను సంపాదించిన 10,000లో కూడా 2,000 ఇంట్లో కూడా ఇవ్వరు. వారా ఫ్రీ ఫైర్ గేమ్లో డైమండ్స్ కొనడానికే, స్కిన్లు కొనడానికే, బట్టలు కొనడానికే, హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి సరిపోతాయండి. చాలామంది అలాగే ఉన్నారండి ఈ రోజున. బయట పిల్లలు ఒక జత బట్టలు 1000 రూపాయలు అయితే వాళ్ళు కొనే బట్టలు జత బట్టలు 5,000, కటింగ్కి 200 అనుకోండి, వాళ్ళ కటింగ్కి 1000 రూపాయలు. చూడండి, తల్లికి ఇచ్చే డబ్బులేమో 200, వాళ్ళు సంపాదించేకి వచ్చేమో 8,000. చూడండి, 2,000 వాళ్ళకి ఇంట్లో కుటుంబాల బాధ్యతకి ఏం తీరుతాయండి? కానీ మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే వారుగా ఉండలేదండి. మన తల్లిదండ్రులను మన కంటికి రెప్పలా కాచి మనం ఎప్పుడు వారి శ్రమల్లో మన వారికి చేయూతలు ఇచ్చే వారిగా ఉండాలి. మన తల్లిదండ్రులు ముసలి వయసు వచ్చిన తర్వాత విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదండి. ఏ వృద్ధాశ్రమంలో విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. మన ఓపిక ఉన్నంత వరకు, మన తల్లిదండ్రులు మరణించేంత వరకు మన కంటికి రెప్పలా చూసుకోవాలి. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలాగైతే చూసుకున్నారో, మనల్ని ఎలాగైతే లాలపాలను చూసుకున్నారో, పెద్దవారు అయిపోయిన తర్వాత మనం అంతా చూసుకోలేకపోతున్నాం. అది మనం తెలుసుకోవాలండి. చూడండి, యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడి దగ్గరుంటే నిలిచి చూచి, చూడండి, తన తల్లి ఒంటరిగా ఉన్నదని ఎరిగినప్పుడు తన శిష్యుడైనటువంటి యోహాను చూచి, ఇదిగో యోహాను, నా తల్లి నీకు అప్పచెప్పుచున్నాను, నా తల్లి బాబోగులు మొత్తం నువ్వు చూచుకో అన్నప్పుడు. చూడండి, యోహాను సువార్త 27వ అధ్యాయం లాస్ట్న యోహాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. చూడండి, దేవుడు
తన తల్లిని తన ప్రియ శిష్యునికి యోహానుకు అప్పచెప్పినప్పుడు తన ఇంటి చేర్చుకున్నాడు. అదే అదే ఈ రోజున మన పరిస్థితి బాగోలేదండి. ఈ రోజు రేపు మనం చనిపోతున్నాం. నా తల్లిని వేరేవాడికి ఇచ్చి అన్యాయం, నా తల్లి నేను చనిపోతున్నాను నువ్వు చూడంటే ఎవరైనా చూస్తారండి? అసలు ఎట్టి మాత్రం కూడా ఎవరు కూడా తను కానటువంటి తల్లిని, తను కానటువంటి బిడ్డని కూడా ఎవ్వరు కూడా చూడరండి. మనం దేవుని ప్రేమ కలిగి దేవుడు చూపించినట్టు ఔన్నత్వాన్ని మనం పొందుకుని దేవుడు చూపుతున్న బాధ్యత మనం నిర్వర్తించాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి యేసు చూపిన మాటలో, యేసు చూపిన మార్గంలో మనమందరము నడవబడడానికి మనమందరము బాధులుగా ఉండటకు ప్రభువా మీరే నడిపించండి. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభు, ఈ దినమందు ప్రభువానైనా నువ్వు సిలువలో పలికిన 7 మాటల ప్రాముఖ్యతను ప్రభువా మేము అభ్యసించుండగా ప్రభువానైనా నీవే మాలో ఉండి ప్రభువానైనా నీవే నీ మాటలను మేమందరము అనుదినము జ్ఞాపకము చేసుకుని నువ్వు చూపిన మాదిరికే మేము నడుచుటకు సహాయం దయచేయండి నా తర్వాత వస్తున్న సహోదరుడను నువ్వు ముట్టండి నువ్వు బలపరచండి నీ ప్రేమతో నింపండి నీ యొక్క రీతిగా మేము ఉండుటకు నువ్వు చూపిన ప్రేమను, నువ్వు చూపిన బాధ్యతను కూడా మేమందరము కూడా నెరవేర్చి ప్రతి ఒక్కరి కొరకు ప్రయాసపడటకు నీవే సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.